people, welcome back to my YouTube channel Being Preeti. So, this video is all about new railway station in the town, which is Chellapalli railway station. సో చెర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది కొత్తగా మన హైదరాబాద్లో ఇనాగ్రేట్ అయింది, విచ్ ఈస్ ఆన్ జనవరి 6th రోజు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ చెర్లపల్లి రైల్వే స్టేషన్ని ఇనాగ్రేట్ చేశారు. సో దిస్ ఈస్ ద 5th మేజర్ రైల్వే స్టేషన్ ఇన్ హైదరాబాద్. దీని బడ్జెట్ వచ్చేసి 413 crores అయింది. అంటే అప్రాక్సిమేట్గా 413 crores, 413 కోట్లు. అండ్ ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్లో మనకి 9 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అండ్ 19 ట్రాక్స్ ఉన్నాయి. 19 ట్రాక్స్ అంటే 19 పట్టాలు ఉన్నాయి, 9 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అండ్ మన రైల్వే స్టేషన్, ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి మనకి ఆటో, ట్యాక్సీ, టీజీఎస్ఆర్టీసీ, ఎంఎంటీఎస్కి కూడా కనెక్షన్స్ ఉన్నాయి. సో ఇది పెట్టడం వల్ల మనకి కొంచెం రష్ అనేది తగ్గుతుంది అనిపిస్తుంది. అంటే లైక్ ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఉన్న పెద్ద రైల్వే స్టేషన్ ఏంటంటే సికింద్రాబాద్. సో జనాలందరూ అక్కడికే వెళ్తుంటారు. సో అక్కడ చాలా క్రౌడ్, రష్గా ఉంటుంది. సో ఇది పెట్టడం వల్ల జనాలు కొంచెం దీనికి డైవర్ట్ అవుతారు కాబట్టి కొంచెం మనకి ఫ్రీగా ఉంటుంది, లైక్ ఫెస్టివల్ సీజన్స్లో, ఇంకా సమ్ అదర్ సీజన్స్లో. అండ్ యాజ్ ప్లాట్ఫామ్స్ వైజ్ చూస్తే మన సౌత్ ఇండియాలో ఇది థర్డ్, లైక్ సికింద్రాబాద్, విజయవాడ, నెక్స్ట్ చెర్లపల్లి రైల్వే స్టేషన్, బికాస్ ఇట్ కంటైన్స్ 9 ప్లాట్ఫామ్స్. అండ్ ఇది మన ఇట్స్ 5th మేజర్ రైల్వే స్టేషన్ ఇన్ హైదరాబాద్. నాంపల్లి తర్వాత చెర్లపల్లి ఇస్ ద 5th మేజర్ రైల్వే స్టేషన్ ఇన్ హైదరాబాద్. సో మనకి ఈ రైల్వే స్టేషన్ నుంచి ర్యాపిడోస్, ఓలాస్, ఊబర్ అన్నీ ఈజీగా బుక్ అవుతాయి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అప్రాక్సిమేట్గా 20 ట్రైన్స్ వెళ్తున్నాయి అని విన్నాను, ఐఎమ్ నాట్ ష్యూర్. సో యా, దట్స్ ఆల్ అబౌట్ చెర్లపల్లి రైల్వే స్టేషన్. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఇట్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా చాలా బాగుంది. ఇట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా నైస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూ కెన్ సీ ఇన్ దిస్ వీడియో. సో మన క్రౌడ్ అండ్ రష్ని తగ్గించడానికి మన హైదరాబాద్లోకి కొత్త రైల్వే స్టేషన్ వచ్చేసింది, చెర్లపల్లి రైల్వే స్టేషన్. ఫైనల్గా ఇది ఇనాగ్రేట్ అయిపోయింది ఆన్ January 6th, 2025. న్యూ ఇయర్, న్యూ వైబ్స్, న్యూ రైల్వే స్టేషన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.